హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్, అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించిన సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే ఆల్మోస్ట్ 1,30,000 వరకు శాలరీ వస్తుంది. ఒక మంచి డిమాండ్ ఉన్న జాబ్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. సో మనం ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి అయితే క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. ఆఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉన్న సంస్థ నుంచి రిలీజ్ అయింది. మనకు టోటల్‌గా మనకు ఇక్కడ చూసుకుంటే 170 వేకెన్సీస్‌తో మన ముందుకైతే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. జనరల్ డ్యూటీకి సంబంధించి 140 వేకెన్సీస్ ఉన్నాయి మనకు. అలాగే టెక్ అండ్ ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి టోటల్‌గా 130 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్‌గా మనకు 170 వేకెన్సీస్‌తో మన ముందుకు ఈ ఆఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వేకెన్సీస్ క్యాస్ట్ బేస్ చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎస్సీకి వచ్చేసి 28 వేకెన్సీస్, ఎస్టీకి వచ్చేసి 28 వేకెన్సీస్, అలాగే ఓబీసీకి 43 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 12 వేకెన్సీస్, అలాగే అన్రిజర్వ్డ్‌కి 59 వేకెన్సీస్ అనమాట. ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం పే స్కేల్‌లోకి వెళ్ళిపోదాం. సో పే స్కేల్ గనుక చూసుకున్నట్టయితే యాస్ పర్ 7th సీపీసీ మనకు అసిస్టెంట్ కమాండెంట్‌కి మనకు బేసిక్‌కే 56,100 ఉంటుంది. సో రిటైర్ అయ్యే వరకు మరి మీరు వచ్చేసి డైరెక్టర్ జనరల్ పొజిషన్‌లో అయితే ఉంటారో అప్పుడు 2,05,400 అయితే మీకు బేసిక్ పే ఉంటుంది. సో బేసిక్ పే 56,100 ఉంది అంటే మనకు సాలరీ వచ్చేసి ఆల్మోస్ట్ 1,30,000 వరకు రావడం జరుగుతుంది. ఈ బేసిక్‌తో పే మనం 56,100 అన్నాం కదా! సో దాంతో పాటు మీకు అదర్ బెనిఫిట్స్ కూడా ఉండడం జరుగుతుంది. మెడికల్ కవర్, అలాగే సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ డిపెండెంట్ పేరెంట్స్ అనమాట. మీ పేరెంట్స్‌కి కూడా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఫర్నిష్డ్ గవర్నమెంట్ అకామిడేషన్ ఫర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ ఆర్ హౌస్ రెంట్ అలయన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. గవర్నమెంట్ హౌస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు 45 డేస్ ఎండ్ లీవ్ ఉంటుంది. 8 డేస్ క్యాజువల్ లీవ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అలాగే లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది. ఫ్యామిలీ కానీ, సెల్ఫ్ కానీ, డిపెండెంట్స్ కానీ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే 1.25 క్రోర్ మనకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అది కూడా ప్రీమియం 12,500 పర్ మంతే అనమాట. బయట ఎవ్వరికీ ఎటువంటి ప్రీమియం అయితే ఉండదు. నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా ఉండడం జరుగుతుంది మీకు. దాంతో పాటు మీకు నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, అలాగే గ్రాట్యుటీ ఆర్ రిటైర్మెంట్‌కి సంబంధించి కూడా క్లియర్‌గా ఉంది. దాంతో పాటు మీకు క్యాంటీన్ ఫెసిలిటీస్ కూడా ఉండడం జరుగుతుంది. అట్ సబ్సిడైజ్డ్ రేట్స్ అనమాట. అలాగే లర్న్ అండ్ పార్టిసిపేట్ ఇన్ వేరియస్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దాంతో పాటు ఈసీహెచ్ఎస్ మెడికల్ ఫెసిలిటీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అనమాట. ఎవరైతే రిటైర్ అవుతారో ఆ తర్వాత మీకు ఈసీహెచ్ఎస్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉండడం జరుగుతుంది. ప్రొవిజన్ ఆఫ్ ఫ్రీ రేషన్, అలాగే రేషన్ మనీ అని అలయన్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఓకే. సో ఈ బెనిఫిట్స్‌తో పాటు మనకు ఆల్మోస్ట్ 1,00,000 ఆల్మోస్ట్ మనకు వచ్చేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. 1,30,000 వరకు సాలరీ అయితే రావడం జరుగుతుంది అదర్ బెనిఫిట్స్‌తో పాటు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోతే గనుక చూసుకున్నట్టయితే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకు ఇక్కడ జనరల్ డ్యూటీకి సంబంధించి ఏజ్ క్రైటీరియా 21-25 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు మనకు యాస్ ఆన్ 1 జూలై 2026 అనమాట. సో ఇది వచ్చేసి జెండర్ వచ్చేసి మేల్ కేటగిరీ మాత్రమే అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ హోల్డ్ ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎటువంటి డిగ్రీ అయినా పర్లేదు, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ యాజ్ సబ్జెక్ట్ అప్ టు ఇంటర్మీడియట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆర్ క్లాస్ 12 ఆఫ్ 10+2+3 స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వివలెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్ హూ హావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ డిప్లొమా ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? సర్వింగ్ ఇన్ కోస్ట్ గార్డ్ ఫర్ ఈక్వివలెంట్ పర్సనల్, ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్నికల్‌కి సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో కూడా మనకు 21-25 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. యాస్ ఆన్ 1 జూలై 2026 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. వీళ్ళు కూడా మేల్ అభ్యర్థులు మాత్రమే. షుడ్ హోల్డ్ అన్ ఇంజినీరింగ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, నేవల్ ఆర్కిటెక్చర్ ఆర్ మెకానికల్ ఆర్ మెరైన్ ఆర్ ఆటోమోటివ్ ఆర్ మెకాట్రానిక్స్ ఆర్ ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఆర్ మెటలర్జీ, డిజైన్, ఏరోనాటిక్స్ ఆర్ ఏరోస్పేస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ది అబోవ్ డిసిప్లిన్ రికగ్నైజ్డ్ బై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సెక్షన్ ఏ అండ్ బి అన్నమాట. అలాగే దాంతో పాటు షుడ్ హోల్డ్ అన్ ఇంజినీరింగ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ది డిసిప్లిన్ రికగ్నైజ్డ్ బై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది ఇంజినీర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఆర్ సబ్జెక్ట్ అప్ టు ఇంటర్మీడియేట్. మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉండాలండి అప్ టు ఇంటర్మీడియేట్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ప్రతి ఒక్కరు మీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 5 ఇయర్స్ అయితే ఎస్సీ, ఎస్టీకి రిలాక్సేషన్, 3 ఇయర్స్‌కి అయితే ఓబీసీకి అయితే రిలాక్సేషన్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఆల్రెడీ మనం
డిస్కస్ చేసుకున్నాం కదా! సో, దీనికి ఇప్పుడు మనకొచ్చి సెలక్షన్ ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోతే గనక, సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకొచ్చేసి అసిస్టెంట్ కమాండర్స్ వచ్చేసి మనకు స్టేజ్ 1-5 స్టేజెస్ అయితే ఉండడం జరుగుతుంది. స్టేజ్ 1 వచ్చేసి మనకు కోస్ట్ గార్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో, ప్రతి ఒక్కరికి వచ్చేసి మనకు టెస్ట్ వచ్చేసి మనకు 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. ఈచ్ కరెక్ట్ ఆన్సర్‌కి 1 అలాగే 1 మార్క్ ఉంటుంది. 1 నెగెటివ్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. ఫర్ ఇన్‌కరెక్ట్ ఆన్సర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మనకు ఎంసీక్యూకి వచ్చేసి క్యారింగ్ 4 మార్క్స్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ 1 నెగెటివ్ మార్క్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు సీజీసీఐ చూసుకుంటే మనకు ఇంగ్లీష్ వచ్చేసి 25 క్వెషన్స్ ఉంటాయి. రీజనింగ్ అండ్ న్యూమరికల్ 25 క్వెషన్స్, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ 25 క్వెషన్స్, అలాగే జనరల్ నాలెడ్జ్ 25 క్వెషన్స్ అన్నమాట. టోటల్ 2 అవర్స్ డ్యూరేషన్‌తో మనకు స్టేజ్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. స్టేజ్ 1లో మనకొచ్చేసి మొత్తం టోటల్‌గా మనకొచ్చేసి 100 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. మనకు ఈచ్ క్వెషన్ 4 మార్క్స్ అన్నమాట. చూసుకుంటే మనకు నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో, స్టేజ్ 1 ఒకవేళ క్లియర్ అయితే గనక మీకు స్టేజ్ 2కి అయితే పిలవడం జరుగుతుంది. పీఎస్‌బీ అన్నమాట. క్యాండిడేట్ షార్ట్ ఫర్ ద స్టేజ్ 2 పీఎస్‌బీ. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. స్టేజ్ 2కి సంబంధించి ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ అన్నమాట. బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మన్స్ ఇన్ ద స్టేజ్ 1 క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్ట్ ఫర్ అపియరింగ్ ఇన్ ద స్టేజ్ 2 అన్నమాట. సో, పెర్ఫార్మన్స్ బాగుంటే గనక స్టేజ్ 2కి షార్ట్ లిస్ట్ అవుతారు. అదొచ్చేసి మనకు కొన్ని ఏరియాలని కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ గాని, ఇంటర్వ్యూ కానీ నోయిడా, గోవా, చెన్నై, కోల్కతా అండ్ షిల్లాంగ్, గువాహతి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు గాంధీనగర్ సెంటర్స్‌లో. సో, వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. దాంతో పాటు పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ ఉంటుంది. సో, సీసీపీటీ విల్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే అది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. డ్యూరింగ్ పీపీ అండ్ డీటీ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ వచ్చేసి మనకు ద క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ టు స్పీక్ అండ్ డిస్కస్ ఇన్ ఇంగ్లీష్, హిందీ ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్ అన్నమాట. సో, స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అన్నమాట. ఇది ఎటువంటి మెరిట్ అయితే ఉండదని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు స్టేజ్ 2 ఎవరైతే రిపోర్ట్ అవుతారో ఫస్ట్ అండర్‌గో ఫోటో బయోమెట్రిక్ అయితే అండర్‌గో అవ్వడం జరుగుతుంది. ఫోటో క్యాప్చర్ చేస్తారు. అలాగే బయోమెట్రిక్ కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుందన్నమాట. సో, అది వెరిఫికేషన్ వచ్చి స్టేజ్ 1తో వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే పీఎస్‌బీ క్లియర్ అయితారో అండర్‌గో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నమాట. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు తీసుకొచ్చినయన్నీ వాళ్ళైతే వెరిఫికేషన్ చేస్తారు. ఏవైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో స్టేజ్ 2 అప్పుడు అవన్నీ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే అలాట్‌మెంట్ ఆఫ్ సెంటర్స్ అన్నమాట. క్యాండిడేట్స్ విల్ బి ప్రొవైడెడ్ విత్ ద ఆప్షన్ టు సెలెక్ట్ హిస్ సెంటర్, డేట్ ఫ్రమ్ ఎ గివెన్ చాయిస్. హౌఎవర్ ఐసీజీ రిజర్వ్స్ రైట్ టు అలాట్ ఎనీ అదర్ సెంటర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. స్టేజ్ 3 కూడా ఉండడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఎవరైతే స్టేజ్ 2 క్వాలిఫై అవుతారో స్టేజ్ 3కి సంబంధించి ఇంటిమేషన్ అయితే స్టేజ్ 2 రోజే ఇవ్వడం జరుగుతుంది. The schedule of stage 3 will be intimated to the candidate via personal login IDs. FSB is conducted at the Coast Guard Selection Board అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది కూడా నోయిడా అండ్ స్పాన్ ఓవర్ 4 to 5 డేస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. క్యాండిడేట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు సైకాలజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్. వాళ్ళైతే సబ్జెక్టెడ్ టు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు కాబట్టి మనకు స్టేజ్ 3 అయితే క్లియర్‌గా మనకు నోయిడాలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 4 వచ్చేసి మనకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే స్టేజ్ 3 క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్పెషల్‌గా మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అది కూడా బేస్ హాస్పిటల్ న్యూ ఢిల్లీ ఉంటుంది. క్యాండిడేట్స్ డిక్లేర్డ్ అన్ఫిట్ ఇన్ స్పెషల్ మెడికల్ బోర్డ్ హ్యావ్ ద ఆప్షన్ టు అప్పీల్ ఫర్ ద వర్డిక్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది కూడా 42 డేస్ కంప్లీషన్ అయిపోయిన వెంటనే మీరు వర్డిక్ట్‌కి అప్లై చేసుకోవాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. స్టేజ్ 5 వచ్చేసి మనకు ఇండక్షన్ ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే స్టేజ్ 4 క్లియర్ అవుతారో మేము వచ్చేసి ఇండియా మెరిట్ లిస్ట్‌లో ప్లేస్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రొవిజనల్ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ అండ్ విల్ బి డైరెక్టెడ్ టు రిపోర్ట్ ఎట్ ఇండియన్ నేవల్ అకాడమీ ఐఎన్ఏ ఎజిమాలా అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ ప్లేస్‌లో రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే నేవల్ ఓరియంటేషన్ కోర్స్ ఉంటుంది యాస్ పర్ ఇన్‌స్ట్రక్షన్. ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ కంబైన్డ్ మార్క్స్ ఆఫ్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 3 అన్నమాట. సో, స్టేజ్ 1 అలాగే స్టేజ్ 3లో మార్క్స్ బట్టి ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. సో, క్యాండిడేట్స్ రిపోర్టింగ్ అట్ ఐఎన్ ఎన్జిమాలా ట్రైనింగ్ విల్ అండర్గో ఫోటో అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అన్నమాట. ఇది వచ్చేసి టెంటేటివ్ వచ్చేసి 27 డిసెంబర్ 2026 అయితే మీ ఇండక్షన్ డేట్ ఉంటుంది. ఎగ్జాక్ట్ డేట్ వచ్చేసి అపాయింట్మెంట్ లెటర్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా మనకు వచ్చి స్టేజ్ 1కి వచ్చేసి 30 డేస్‌లో అయితే మీకైతే పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకే. ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు. సో, ఆన్‌లైన్ డేట్స్‌కి సంబంధించి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, దాని గురించి కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ప్రతి ఒక్కరు ఈ వీడియోలో చూసిన అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మనము మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. సో, ఇక్కడ చూసుకుంటే టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి చూసుకుందాం మనం వచ్చేసి. మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. 18 సెప్టెంబర్ స్టేజ్ 1 ఉంటుంది. నవంబర్ 25 స్టేజ్ 2. జాన్యువరి వచ్చేసి మనకు స్టేజ్ 3 ఉంటుంది. స్టేజ్ 4 వచ్చి మార్చ్ నుంచి ఏప్రిల్ మధ్యన ఉంటుంది. స్టేజ్ 5 వచ్చేసి డిసెంబర్ 2026 అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే. సో, ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయండి. ఏదైనా క్వెరీస్ ఉంటే గనక ఈ ఈమెయిల్‌కి అయితే ఈమెయిల్ చేయండి. మనకి ఇక్కడ క్లియర్ ఇచ్చిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా ఇక్కడ ఈమెయిల్ చేయొచ్చన్నమాట. ఓకే. సో, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.